హాయ్ అండి. నా రాక్షసుడు. విక్రమ్ వాళ్ళ ప్రేమ గురించి వైషు వాళ్ళ ఇంట్లో చెప్పేయాలి అని వైషుతో అనడంతో వైషు భయంతో వణికిపోతూ విక్రమ్‌ని బ్రతిమిలాడుతూ ఉంటుంది. విక్రమ్ గారు, నాకు ఇంకా కొద్ది సమయం ఇవ్వండి. నేనే మా ఇంట్లో వాళ్ళతో మీరే నాకు కాబోయే భర్త అని నేనే పరిచయం చేస్తాను అని అంటూ అతడితో అతడి చెయ్యి పట్టుకుని అతడి కళ్ళల్లోకి చూస్తూ ఆమె ప్రేమగా మాట్లాడుతూ అతడిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అలాగైనా సరే అతడు ఆమె మాట వింటాడేమో అన్న ఆశ ఆమెది. వైశ్యు అలా అతడిని ప్రేమగా బ్రతిమిలాడుతూ ఉంటే అతడికి కూడా ఏమనిపించిందో ఏమో. సరే, అయితే నువ్వు అయినంత త్వరగా మన విషయాన్ని మీ ఇంట్లో చెప్పు. లేదంటే ఆ విషయంలో నేను ఏమైనా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని అనుకో. ఒకవేళ నేను ఇన్వాల్వ్ అయితే దాని పరిణామం ఎలా ఉంటుందో నీకు కూడా బాగా తెలుసు అని విక్రమ్ వైషుతో అంటాడు. అలాగే ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయిన రోజే నీకు ఆ ఇంట్లో చివరి రోజు కూడా అవుతుంది. ఆ క్షణం నుండే నువ్వు మనకి పెళ్ళి జరిగినా లేక నువ్వు జరగకపోయినా సరే నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉంటావు. అది కూడా లైఫ్ లాంగ్ అని అతడు ఆమెకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఆమె చెయ్యిని వదులుతాడు. అది కూడా విసురుగా. వైషు అప్పటికే ఆమె ఆమె ఇంకా ఏమాత్రం ఆ బాధని తట్టుకోలేకపోతూ ఉంటుంది. అయినా సరే ఆమె ఇంకా అలాగే ఆమె మనసులో ఉన్న బాధని అలాగే ఆమె మనసులోనే ఆమె అణుచుకుంటూ అలాగే ఆ కారు నుంచి కిందకి దిగుతుంది. ఆమె చేతికి అప్పటికే దెబ్బ తగిలి ఉండడం వలన విక్రమ్ ఆమె చెయ్యిని అతడు అంత విసురుగా వదిలేస్తే అక్కడే ఉన్న గేర్ రాడుకి ఆమె చెయ్యి తగిలి ఆమెకు ఇంకా ఎక్కువ నొప్పి అయిపోతుంది. అయినా సరే ఆమె ఆ క్షణంలో ఆమె బాధని కూడా ఆమె ఏమాత్రం బయట పెట్టాలి అని ఆమెకు ఏమాత్రం అనిపించలేదు. ఆమె మనసుకి అవుతున్న బాధ ముందు ఆమె దేహానికి అవుతున్న బాధ ఆమెకు ఏమాత్రం నొప్పి అని కూడా ఆమెకు అనిపించడం లేదు. ఇంకా ఆమె మనసుకి అవుతున్న బాధని ఆమె పూర్తిగా మర్చిపోవాలి అని అంటే ఇలాగే ఆమె దేహానికి ఏదో ఒక బాధ అవుతూ ఉంటే ఆమెకు ఇంకా మంచిది అని ఆమెకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ నొప్పిని చూసుకుని అయినా తన మనసులో ఉన్న బాధని ఆమె కొంచెం అయినా మర్చిపోవచ్చు అనే ఉద్దేశం ఆమెది. ఇంతలోపే విక్రమ్ అతడు కార్ని రివర్స్ చేసుకుని వైషుని చూస్తూ, నువ్వు రేపు కాలేజ్ స్టార్ట్ అయ్యేలోపే నువ్వు నాకంటే ముందే కాలేజ్లో ఉండాలి అని అతడు ఆమెకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చి అలాగే అతడు అక్కడి నుంచి కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. అతడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆమె ఒక నిట్టూర్పుని వదిలి ఆమె కళ్ళ నుంచి కారుతూ ఉన్న కన్నీళ్లను ఆమె తుడుచుకుంటూ ఇంకా ఆమె లైఫ్లో జరిగేది మొత్తం ఆ దేవుడు మీదకే ఆమె వదిలేసి ఆమె కూడా ఇంటి లోపలికి వెళ్తూ ఉంటుంది. అలాగే నా జీవితంలో నాకు ప్రేమ అనేది ఏమాత్రం దొరకదు. నా లైఫ్ నాకు నచ్చినట్లు ఏమాత్రం ఉండదు అని నాకు కూడా ఎప్పుడో తెలిసిపోయింది. ఏ రోజైతే విక్రమ్ నా లైఫ్లోకి అడుగు పెట్టాడో ఆ రోజే నాకు తెలిసిపోయింది. నా లైఫ్లో నేను ఆశపడ్డట్టు ఏది ఉండదు అని. అయినా చూడాలి, నా తలరాతని ఆ దేవుడు ఎలా రాశాడో అలానే జరుగుతుంది అని ఆమె అనుకుంటూ నెమ్మదిగా అలాగే ఇంటి లోపలికి వెళ్తూ ఉంటుంది వైషు. ఆమె అలా గుమ్మంలోకి అడుగు పెట్టిందో లేదో అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్న జైరాం గారు ఆమెకు కొట్టిన దెబ్బకి ఆమె బయట ఉన్న మెట్ల మీద పడి అలాగే ఆమె నుదుటికి దెబ్బ తగిలి ఆమెకు రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు ఆ దెబ్బకి తట్టుకోలేక ఆమె గట్టిగా అమ్మ అని అరుస్తుంది.
ఆమె అలా అరిచినా ఏమాత్రం ఆమెను పట్టించుకొని జయరాం గారు మళ్ళీ వైషుని కొడుతూ, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావే? నువ్వు ఎవరితో తిరగడానికి వెళ్ళావు? అసలు ఎవడు వాడు? అని అంటూ ఆమె మీద ఇంకా కోపంతో విరుచుకుపడుతూ ఉంటారు. అలాగే అతడు వైషు జుట్టు పట్టుకుని ఆమెను పైకి లేపుతూ, నువ్వు కూడా మీ అమ్మలాగే తయారవుతూ ఉన్నావా? మీ అమ్మ చేసినట్లే నువ్వు కూడా ఈ ఇంటి పరువు మొత్తం తీసేద్దాం అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? మేమే నీకు పెళ్లి చేసేంత వరకు నువ్వు అస్సలు ఆగలేకపోయావా? అందుకే నువ్వే ఎవడో ఒకడిని వెతుక్కున్నావా? పోనీలే, ఎలాగో అలాగా ఈ ఇంట్లో ఒక మూలన పడి ఉంటుంది అని కనీసం నిన్ను ఒక మాట కూడా నేను అనకుండా ఈ ఇంట్లో ఉండడానికి నీకు ఈ మాత్రం అవకాశం ఇస్తే నువ్వు ఈ ఇంటి పరువుని తీసి ఇలా బజార్లో పెడతావా? అసలు మీ అమ్మ అలా పోయినప్పుడే నిన్ను కూడా అలానే రోడ్డు మీదనే వదిలేయాల్సి ఉన్నది. కానీ నీకు అప్పటికే కేవలం 5 ఏళ్ళు మాత్రమే. అందుకే నిన్ను తీసుకుని ఈ ఇంట్లో పెట్టుకున్నాను. అలా నిన్ను అప్పుడు వదిలేసినా మళ్ళీ నాకు అది కూడా ఒక చెడ్డ పేరు అని అదొకటి నాకి. లేదంటే నిన్ను ఎప్పటికీ ఏ మాత్రం నా జీవితంలో నిన్ను ఏ మాత్రం ఉండనిచ్చేవాడిని కాదు. అసలు ఏం పుట్టుకే నీది? మీ అమ్మ ఎలా అయితే బరి తెగించిందో నువ్వు కూడా అలాగే బతుకుతూ ఉన్నావు. అచ్చం నీచమైన బతుకులు నీవి ఇంకా మీ అమ్మవి. అసలు నువ్వు ఇంకా మీ అమ్మ మమ్మల్ని ఏ మాత్రం ప్రశాంతముగా బతకనివ్వరా? ఎందుకు అసలు నువ్వు ఇంకా మీ అమ్మ ఇలాంటి పనులని చేసి మరి నాకు కోపాన్ని తెప్పిస్తూ ఉన్నారు అని జయరాం గారు గర్జిస్తూ ఉంటారు. కానీ వైషుకి అసలు వాళ్ళ నాన్న ఆమెను ఎందుకు కొడుతున్నాడో కూడా ఆమెకు ఏమీ అర్థం కాక, అసలు ఏం జరిగింది నాన్న అని వైషు భయంతో అడుగుతుంది. ఆమెకు అంత నొప్పి పెడుతూ ఉన్నా సరే అది కూడా ఆమె ఏమాత్రం బయట పెట్టకుండా ఆమె అలా నాన్న అని పిలవగానే వైషు చెంప మరోసారి పగలగొడతారు జయరాం గారు. నువ్వు నన్ను అలా ఏమాత్రం ఇంకోసారి పిలవకు. నీ గురించి ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పుడే నీకు అలా పిలిచే అర్హత ఏమాత్రం లేదు అని జయరాం గారు కోపంతో అంటూ ఉంటే వైషు మాత్రం భయంతో ఆమె వణికిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడైనా వాళ్ళ నాన్నని ఆమె నాన్న అని అంటూ కనీసం ఆయనకి నచ్చకపోయినా సరే కనీసం ఆయన దగ్గరలో అయినా ఆమె ఉండేది. కానీ ఇప్పుడు జయరాం గారి కోపాన్ని చూస్తూ ఉంటే ఇక అది కూడా ఏమాత్రం ఉండదు అని ఆమెకు కూడా అర్థం అయ్యి, అలాగే కనీసం ఇప్పుడు ఆమెను అతడు ఇంటి లోపలికైనా రానిస్తాడా లేదా అన్న భయంతో ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. అలాగే నేను ఏం తప్పు చెయ్యలేదు నాన్న అని అంటుంది వైషు అలా అనగానే మళ్ళీ అబద్ధం ఇలా నువ్వు ఇంకా మీ అమ్మ ఎన్ని అబద్ధాలు నాతో చెబుతారే అని అంటూ ఇంట బయట ఇలా గొడవలు పడి నేను నా పరువుని నేనే ఏమాత్రం తీసుకోలేను. ముందు నువ్వు ఇంటి లోపలికి రావే అని అంటూ వైషు జుట్టు పట్టుకుని అతడే ఇంటి లోపలకు ఆమెను ఈడ్చుకుంటూ వెళ్ళి మరి ఆమెను ఆ ఇంట్లో పడేసి అలాగే ఆ ఇంటి డోర్ని క్లోజ్ చేసేస్తారు జయరాం గారు. అప్పుడు అక్కడే ఉన్న జయరాం గారి అమ్మగారు, అసలు మళ్ళీ దీనిని ఎందుకురా ఇంటి లోపలికి తీసుకుని వస్తూ ఉన్నావు? నువ్వు ఒక్కసారి వాళ్ళ అమ్మ చేసిన పనికి ఇంటి పరువు మొత్తం పోయింది. ఇప్పుడు ఇది చేసిన
తప్పని నీకు తెలిసినా సరే ఎందుకు నువ్వు మళ్ళీ దానిని ఇంటి లోపలికి ఇలా తీసుకొని వస్తూ ఉన్నావు అని అనుకుంటూ కోపంతో జయరాం గారి అమ్మగారు జయరాం గారిని అడుగుతారు. ఇప్పుడే ఈ క్షణమే దీన్ని ఈ ఇంటి నుంచి నువ్వు పూర్తిగా బయటకి పంపించేయి, అప్పుడే మనం మనశ్శాంతిగా ఉండగలం అని వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళ మాటలని ఏమాత్రం పట్టించుకొని జయరాం గారు మాత్రం వైషుని మళ్ళీ పైకి లేపి మళ్ళీ ఆమె చెంప పైన కొడుతూ, ఎవడు వాడు, నువ్వు ఎవడితో ఇక్కడ దాకా వచ్చావు అని అతడు ఆమెను అడుగుతాడు. రోజు ట్యూషన్ అనే పేరుతో నువ్వు బయటికి వెళ్ళి ఇదే చేస్తూ ఉన్నావా, రోజు ఇలా వాడితో తిరిగి మళ్ళీ నువ్వు ఇంటి లోపలికి వస్తూ ఉన్నావా అని జయరాం గారు కోపంతో అడుగుతారు వైషుని. అప్పుడు వైషు భయంతో వణికిపోతూ, లేదు లేదు నాన్న, నేను అలా మాత్రం చెయ్యడం లేదు, నేను కేవలం ట్యూషన్స్ చెప్పడానికి మాత్రమే ఇంటి నుంచి బయటకి వెళ్తూ ఉన్నాను, అతడు మా కాలేజ్లో నా సీనియర్ మాత్రమే, ప్లీజ్ నాన్న నన్ను ఈ ఒక్కసారికి నమ్మండి అని అంటూ ఆమె ఏడుస్తూ అలాగే జయరాం గారిని ఆమె బ్రతిమిలాడుతూ ఉంటుంది. అతడిని నాన్న అని పిలవాలి అన్న ఆమె భయపడుతూ ఉంటుంది. ఆ క్షణంలో అతడు ఆమెను ఏం చేసేస్తాడో అన్న భయం ఆమెది. ఆ మాటలని ఏమాత్రం పట్టించుకొని జయరాం గారు మాత్రం వైషుతో, లేదు లేదు, నువ్వు కూడా మీ అమ్మలాగే తయారు అయ్యావు, అంతా నీకు మీ అమ్మ బుద్ధిలే నీకు వచ్చినట్లు ఉన్నాయి, ఇన్ని రోజులు నువ్వు ఈ ఇంట్లో పనులు చేసుకుంటూ 2 ముద్దలు తిని ఒక మూలన పడి ఉంటే నువ్వు మీ అమ్మలాగా కాదేమో, నీకు మీ అమ్మ బుద్ధిలు ఏమాత్రం రాలేదేమో అని నేను అనుకున్నాను, కానీ నీకు కూడా పూర్తిగా మీ అమ్మ బుద్ధిలే వచ్చేసాయి, నీకు మీ అమ్మ బుద్ధులు రాలేదేమో అని నేను సంతోషపడి ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి పంపించేద్దాం అని నేను అనుకున్నాను, కానీ నువ్వేమో ఇలా తయారయ్యావు అని జయరాం గారు వైషుతో అంటారు. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.